హలో అండి, అందరికీ నమస్తే. గుడ్ మార్నింగ్. న్యూస్ అనాలిసిస్ వీడియోకి స్వాగతం. సో చివరి వరకు చూడండి అండ్ లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్త వాళ్ళకి మన వీడియో లింక్ షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. సో నిన్న సీఎం చంద్రబాబు నాయుడు గారి పుట్టినరోజు సందర్భంగా ఆంధ్రప్రదేశ్లో రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడికక్కడ వేడుకలు జరిగాయి. మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి గారు తన నియోజకవర్గంలో హోమం నిర్వహించారు. తిరుమల గాలిగోపురం సెట్టింగ్ వేసి హోమం నిర్వహించారు. అది కాస్త విమర్శలకు తావిచ్చింది. అండ్ తూర్పుగోదావరి జిల్లా కడియంలో ధాన్యం రాసులతో చంద్రబాబు గారి రూపాన్ని, అండ్ ఇంకో చోట సబ్బు బిళ్ళ మీద చంద్రబాబు గారి రూపాన్ని, అండ్ ఇంకో చోట రైతు దుక్కుదున్ని ట్రాక్టర్తో దుక్కుదున్ని చంద్రబాబు గారి హ్యాపీ హెచ్బిడి సిబిఎన్ సార్ అని పెట్టడం, ఇలా కొన్ని వైరల్ అయ్యాయి. అండ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎమ్మెల్యేలు, తెలుగుదేశం పార్టీ ప్రజాప్రతినిధులు అన్నా క్యాంటీన్లో చాలా చోట్ల పేదలకు భోజనం వడ్డించి వారితో పాటు భోజనం చేశారు. అండ్ సీఎం చంద్రబాబు గారి దంపతులు కూడా విజయవాడలోని పటమట వన్లో ఉన్న అన్నా క్యాంటీన్కి వెళ్ళి అక్కడ స్వయంగా వాళ్ళకు వడ్డించి వాళ్ళతో పాటు అల్పాహారం చేసి ఆ తర్వాత చంద్రబాబు గారు కోయంబత్తూరులో ఎన్డీఏ తరపున ఎన్నికల ప్రచారానికి వెళ్ళి అక్కడ వాళ్ళతో ఇంటరాక్ట్ అయ్యారు. అది అక్కడ మాట్లాడినవి డబుల్ ఇంజిన్తో ప్రగతి పదం, ఏపీనే నిదర్శనం. అభివృద్ధి కావాలంటే ఎన్డీఏకు ఓటేయండి. మహిళా బిల్లుకు మోకాలొడ్డి డిఎంకే ఏం సాధించింది? కేంద్రం నిధులు ఇచ్చినా ఇక్కడ ప్రభుత్వం తీసుకోవట్లేదు. తమిళనాడు ఎన్నికల ప్రచారంలో ముఖ్యమంత్రి చంద్రబాబు సో కొత్త రాజకీయ శత్రువును తయారు చేసుకునే క్రమంలో స్టాలిన్ గారితో గోక్కునే క్రమంలో చంద్రబాబు గారు వెళ్ళారేమో అనిపిస్తుంది. ఎందుకంటే తమిళనాడులో డిఎంకే అధికారంలోకి వచ్చే అవకాశాలు ఉన్నాయని రకరకాల సర్వే సంస్థలు అంచనా వేస్తున్నాయి. సో అక్కడేమీ తెలుగుదేశం పార్టీ తరఫున ఎవరూ పోటీ చేయట్లేదు. టీడీపీ ఏమీ అక్కడ యాక్టివ్ కాదు. అండ్ అక్కడ బీజేపీకే ఉనికి తక్కువ. ఏదో బీజేపీ పెద్దలు చెప్పారని చంద్రబాబు గారు అక్కడికి వెళ్ళి అక్కడ ప్రభుత్వాన్ని టార్గెట్ చేసేలా విమర్శించడం, గోదావరి నీళ్ళు అక్కడికి ఇస్తారని చెప్పడం, ఇదంతా కొంచెం విడ్డూరమేమో అనిపించింది. ఇదిగోండి, త్వరలో కావేరి వరకు గోదావరి జలాలు. ఎన్టీఆర్ ఎంజీఆర్ మధ్య మంచి స్నేహం ఉండటంతో అప్పట్లో తెలుగు గంగాను ప్రారంభించి తమిళనాడుకు నీరిచ్చారు. తమిళనాడుకు శ్రీరామ రక్షగా గంగా కావేరి నదుల అనుసంధానం చేయాలనే లక్ష్యంతో మోదీ ఉన్నారు. ఇందులో భాగంగా తొలి విడతగా ఏపీలోని నదుల అనుసంధానం, తర్వాత తమిళనాడుకు నీరివ్వాలని ఆయన తప్పిస్తున్నారు. పోలవరం ప్రాజెక్టు విజయవంతంగా పూర్తి చేసి తమిళనాడుకు నీళ్ళు ఇస్తాం అంటే మరి విడ్డూరంగా అనిపిస్తుంది కదా, విమర్శలు పాలవుతారు కదా. ఇక్కడ పోలవరం పూర్తి అవ్వాలి, మన రాయలసీమకు పూర్తి స్థాయిలో నీళ్ళు ఇవ్వాలి, ఆ తర్వాత తమిళనాడు సంగతి ఆలోచించాలి. మన గోదావరి మనమే పూర్తిగా సద్వినియోగం చేసుకోవట్లేదు. ఇంకా మనకే వృధా జలాలు వెళ్ళిపోతున్నాయి. మనకే ఈ నల్లమల సాగర్ ప్రాజెక్టు లేదంటే ఈ బనకచెర్ల ప్రాజెక్టు కడతామంటే తెలంగాణ వాళ్ళు ఊరుకోవట్లా. మనకే పూర్తిగా దిక్కులేంది, మేము తమిళనాడుకు నీళ్ళు ఇస్తామని చెప్పి తమిళనాడులోని కోయంబత్తూరు వెళ్ళి చెప్తే ఎలా మాస్టారు? వెళ్ళి అసలు ప్రచారానికి వెళ్ళడమే దండగా, వెళ్ళిన తర్వాత ఇదిగో ఇవన్నీ కబుర్లు. ఓకే, అందులోకి అక్కడ మహిళా బిల్లు కాదు, డిఎంకే వాళ్ళు అడ్డుకున్నది మహిళా బిల్లు కాదు. అసలు మహిళా బిల్లు ప్రస్తావనే మొన్న లేదు. మొన్న డీలిమిటేషన్ కోసం ఉద్దేశించిన రాజ్యాంగ సవరణ బిల్లును అడ్డుకున్నారు. మహిళా బిల్లుని ఎవరూ అడ్డుకోలేదు. మహిళా బిల్లు 2023లో పాస్ అయిపోయింది. సో కేంద్రంలో రాష్ట్రంలో ఎన్డీఏ ప్రభుత్వం రావడంతో ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిలో దూసుకుపోతోందని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. డబుల్ ఇంజిన్ సర్కారు ఫలితం ఎలా ఉంటుందో తమ రాష్ట్రాన్ని చూసి తెలుసుకోవచ్చన్నారు. మీకు అలాంటి అభివృద్ధి కావాలంటే ఎన్డీఏను గెలిపించాలని తమిళనాడు ఓటర్లను పిలుపునిచ్చారు. చంద్రబాబు సోమవారం తమిళనాడులోని కోయంబత్తూరు, కృష్ణగిరి జిల్లా తళి, చెన్నై, అన్నానగర్ నియోజకవర్గాల్లో ఎన్డీఏ తరపున ఎన్నికల ప్రచారం నిర్వహించారు. కోయంబత్తూరులో వివిధ రంగాలకు చెందిన తెలుగువారు, నిపుణులతో భేటీ అయ్యారు. ఆయా సభల్లో ఆయన మాట్లాడుతూ ఏపీలో 2019లో మేము ఓడిపోతే ఓ పార్టీ వచ్చి 5 ఏళ్ల విధ్వంస పాలన చేసింది. దాంతో ఆంధ్రప్రదేశ్ను కాపాడేందుకు పవన్ కళ్యాణ్తో కలిసి రాజకీయంగా ముందుకెళ్ళి మేమిద్దరం ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో కలిసి ఏపీలో ప్రగతిని చూపిస్తున్నామని చెప్పి చెప్పుకొచ్చారనమాట. అట్లా తమిళనాడులో ఆయన ఎన్నికల ప్రచారం సాగింది. అండ్ నిన్న జేఈఈ మెయిన్ పూర్తిస్థాయి ఫలితాలు వచ్చాయి. దేశవ్యాప్తంగా 26 మందికి 100% మార్క్స్ వస్తాయి. అందులో ఓన్లీ తెలుగు వాళ్ళకే 10 మందికి వచ్చాయండి. సో తెలుగు వాళ్ళ ఘనత అది. 1వ నెంబర్ కుర్రాళ్ళు రాష్ట్రానికి చెందిన 2కి ప్రథమ ర్యాంకు, 7, 11, 14, 15, 19 ర్యాంకులు తెలుగు వాళ్ళకే జేఈ మెయిన్ ర్యాంకులు విడుదల. దేశవ్యాప్తంగా 26 మందికి 100%, వారిలో తెలుగు విద్యార్థులు 10 మంది, తెలంగాణ వాళ్ళు 5, ఆంధ్రప్రదేశ్ వాళ్ళు 5.
జేఈ మెయిన్ 2026లో తెలుగు రాష్ట్రాల విద్యార్థులు మరోసారి సత్తా చాటారు. గత ఏడాదిలాగా ఈసారి కూడా ఇద్దరు ఫస్ట్ ర్యాంక్ సాధించారు. ఏపీకి చెందిన పసల మోహిత్, బిజ్జం వెంకట చంద్రశేఖర్ రెడ్డి 100% స్కోర్తో పాటు 300కు 300 మార్కులు సాధించడంతో ఇద్దరు ప్రథమ ర్యాంకు సొంతం చేసుకున్నారు. తెలంగాణకు చెందిన మంతా శివకామేష్ 7వ ర్యాంకు, సాయి రిత్విక్ రెడ్డి 14వ ర్యాంకు, వివన్ శరత్ మహేశ్వరి 19వ ర్యాంకు సాధించారు. ఏపీకి చెందిన తుంగ దుర్గా సుప్రభాత్ 11వ ర్యాంకు, జొన్నల రోషన్ మణిదీప్ రెడ్డి 15వ ర్యాంకు కైవసం చేసుకున్నారు. సో నిన్న రాత్రి ఫలితాలు వచ్చాయి. సో ఇక్కడ ఏపీ అంటే అన్నపూర్ణ, దేశానికి అన్నం పెట్టిన రాష్ట్రం, ఆకలితో ఎవరు ఉండకూడదని చెప్పి అన్నా క్యాంటీన్లో చంద్రబాబు గారు భోజనం చేసి వారికి 76 లక్షలు ఇచ్చి నిన్న మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్నా క్యాంటీన్లు అన్నింటిలో కూడా ఉచిత భోజనం, 5 రూపాయలు కూడా తీసుకోకుండా ఉచిత భోజనం అందించారనమాట. ఎక్కడికక్కడ ఎమ్మెల్యేలు కూడా ఇంటరాక్ట్ అయ్యారు వాళ్ళతో. అండ్ చంద్రబాబు గారు భార్యాభర్తలు కూడా పాల్గొన్నారు. అనంతరం భార్య భువనేశ్వర్తో కలిపి ఆయన కేక్ కట్ చేసి ఆ అనుబంధాన్ని ఒకరికొకరు ఎక్స్ రూపంలో పంచుకున్నారు. భువనేశ్వర్ గారు కూడా చంద్రబాబు గారి గురించి పోస్ట్ చేశారు. నా కోసం పుట్టావు, సో సేవ చేస్తున్నావు, ప్రజల సేవలు తరిస్తున్నావు, రాష్ట్రం కోసం పరితపిస్తున్నావు అని ఆమె పోస్ట్ చేస్తే అండ్ చంద్రబాబు గారు కూడా భువనేశ్వర్ గారి కోసం పోస్ట్ చేశారనమాట. అది చూడొచ్చు. అండ్ జేఈఈలో మనోళ్ళ జైకేతనం అని ఈ అంశాన్ని కూడా హైలైట్ చేశారు. అండ్ ఆంధ్రప్రభలో కూడా చంద్రబాబు గారి పుట్టినరోజు సందర్భంగా ఇది. తర్వాత పండుగలో బాబు బర్త్డే, గ్రామాన పుట్టినరోజు వేడుకలు, రక్తదాన శిబిరాలు, అన్నదాన కార్యక్రమాలు, మంత్రులు, ఎమ్మెల్యేలు, నేతల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున సేవా కార్యక్రమాలు, 163 అన్నా క్యాంటీన్లో పాల్గొన్న తెదేపా నేతలు, 160 పైగా దేవాలయాలు, 80 చర్చిలు, 75 మసీదుల్లో ప్రత్యేక పూజలు, ప్రార్థనలు. అండ్ నిన్న చంద్రబాబు గారి పుట్టినరోజు సందర్భంగా సీఎంఆర్ఎఫ్ నిధులు 56 కోట్లు విడుదల చెక్కు మీద చంద్రబాబు గారు సంతకం చేసి ఆర్థిక సాయం అందించారనమాట. అండ్ తమిళనాడు ఎన్నికల ప్రచారాన్ని కూడా ఇక్కడ హైలైట్ చేశారు. తర్వాత ఇదిగోండి, వీళ్ళిద్దరు ట్వీట్ చేసుకుని, నా కోసం ఈరోజు నువ్వు జన్మించావు, కోట్లాది మంది కోసం జీవిస్తున్నావు, మీలో సగమై మీ కృషిలో భాగమై నా స్వేచ్ఛ, స్వతంత్ర, సేవా, సాధికార మార్గదర్శి, మీకు పుట్టినరోజు శుభాకాంక్షలు అని ఎక్స్లో భువనేశ్వరి విశేష్ చెప్తే, నీ సహకారంతోనే అర్థవంతమైన జీవితం, ఎప్పటికీ అండగా నిలిచే జీవిత భాగస్వామివి, బర్త్డే సందర్భంగా నాటి ప్రమాణాన్ని గుర్తు చేసుకున్న సీఎం చంద్రబాబు, ఆమె ఆప్యాయతతో మరో మైలురాయిగా మరో ఏడాది ఎక్స్లో ట్వీట్ చేసిన చంద్రబాబు. అండ్ నాన్నే నాకు స్ఫూర్తిదాయకం అని చెప్పి లోకేష్ గారు ట్వీట్ చేసింది కూడా ఇక్కడ హైలైట్ చేశారనమాట. సో ఇవి చంద్రబాబు గారు పుట్టినరోజుకి సంబంధించిన అంశాలు అండ్ ఐఐటి ర్యాంకులకు సంబంధించిన అంశాలు. ఇది పక్కన పెడితే వెంకటరామరెడ్డి ఉన్నాడు కదా, ఉద్యోగ సంఘం నేత, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కండువ మెడలో వేసుకోవడం ఒక్కటే తక్కువ, కరుడు గట్టిన వైసీపీ వాది. సో ఆయన్ను నిన్న ప్రభుత్వ సర్వీసుల నుంచి డిస్మిస్ చేశారు, నాట్ సస్పెన్షన్, సర్వీసుల నుంచే డిస్మిస్ చేశారు. దానికి కారణం ఏంటంటే ఆయన వైసీపీ తరపున ఒక ఉద్యోగ సంఘంలో ఉంటూ, ఉద్యోగిగా ఉంటూ, ప్రభుత్వ ఉద్యోగిగా ఉంటూ ఒక పార్టీ తరపున పనిచేశారని నిరూపితమైంది. ఆయన మీద వేసిన విచారణ కమిటీ ప్రూఫ్స్ కూడా సమర్పించింది. ఈయన ఒక పార్టీకి 2024 ఆర్టీసీ ఎన్నికల్లో వైసీపీ తరపున ప్రచారం చేశాడు ఆయన. అది వెంకటరామరెడ్డి డిస్మిస్. ప్రభుత్వ ఉద్యోగిగా ఉంటూ సర్వీస్ నిబంధనలు ఉల్లంఘన, 2024 ఎన్నికల్లో వైకాపా తరపున ప్రచారం, అభియోగాలు రుజువు అవడంతో ఉద్యోగం నుంచి తొలగిస్తూ ఉత్తర్వులు. సో వెంకటరామరెడ్డిపై వేటు, నాడు వైసీపీ కోసం ఎన్నికల ప్రచారం, ప్రజా రవాణా మిత్రులారా ప్రభుత్వ రుణం తీర్చుకోండి అంటూ డిపోల్లో కరపత్రాలు, రుజువైన ఎన్నికల కోడ్ ఉల్లంఘన, వైసీపీ హయాంలోనే సస్పెన్షన్, పూర్తిస్థాయి విచారణ తర్వాత నేడు డిస్మిస్, ప్రభుత్వ నిర్ణయాన్ని సమర్థించిన ఏపీపీఎస్సీ. సో మొత్తానికి పాపాలు చేస్తూ 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 ఉంటే ఎన్నాళ్ళు ఉంటాయి, ఎప్పుడో ఒకసారి పండుతుంది కదా, అలా ఈయనకి ఇప్పుడు పండిందనమాట. సో ఇంకా ఈయన ప్రభుత్వ సర్వీస్ నుంచి డిస్మిస్ అయ్యాడు కాబట్టి ఈయనకి 2 ఆప్షన్స్. ఒకటి, వైసీపీలో అధికారికంగా చేరి వైసీపీ కండువ వేసుకుని ఉద్యోగుల్ని రెచ్చగొడుతూ రాజకీయ ప్రాపకం చేసుకోవచ్చు. రెండోది, కోర్టులకు వెళ్ళి తన డిస్మిస్ మీద న్యాయ పోరాటం చేయొచ్చు. ఈ 2 చేయొచ్చు ఆయన, ఇంకా అంతకుమించి వేరేదేం లేదు. సో ఇవి కీలకమైన అంశాలు. వీటితో పాటు ఒకసారి యాక్చువల్లీ చిన్న ఇంటరప్షన్ ఏమనుకోవద్దు, మన వెబ్సైట్ ఉంది కదా గుండుసూది.com, నిన్న చాలామంది గుండు సూది GUNDUSOODI కొడుతున్నారు, కాదండి DHI. నిన్న ట్రాఫిక్ ఎక్కువ అవడం వలన క్రాష్ అయిందండి. అంటే మనం ఏంటంటే మ్యాక్సిమం ఒక 10,000 మంది వస్తారు కదా అని దానికి తగ్గట్టే సర్వర్ కెపాసిటీ పెట్టాము. కానీ నిన్న ఒకానొక సమయంలో 22,000 నుంచి 25,000 మంది వచ్చారండి. దానివలన సర్వర్ సపోర్ట్ చేయక నిన్న
చాలాసేపు ఇబ్బంది పెట్టింది, ఓపెన్ అవ్వలేదు. నైట్ మన టెక్నికల్ టీం కూర్చొని సెట్ చేశారు, ఇప్పుడు బాగానే ఉంది. సో మీరు ఈరోజు యాజ్ యూజువల్ వాడుకోవచ్చు. స్పీడ్ కూడా ఉంది. ఇదిగోండి మీకు GUNDUSOODHI.com గుండుసూది.com ఇది మీరు ఓపెన్ చేస్తే మీకు న్యూస్ రకరకాల వార్తలన్నీ కూడా ఓపెన్ అవుతాయి అన్నమాట. ఓకే, మొత్తం మీరు ఆర్టికల్స్ వెబ్సైట్లో రెగ్యులర్ న్యూస్ వెబ్సైట్లో ఉన్నట్టే న్యూస్ ఆర్టికల్స్ అన్నీ కూడా ఇక్కడ చూడొచ్చు. మీకు మ్యాగజైన్ కోసం మీరు మొబైల్లో ఓపెన్ చేస్తే సైడ్ 3 డాట్లు ఉంటాయి. ఆ 3 డాట్ల మీద క్లిక్ చేస్తే ఇదిగో క్లిక్ హియర్ ఫర్ మ్యాగజైన్స్ అని వస్తుంది. మీరు ఇక్కడ మ్యాగజైన్స్ కోసం ఇక్కడ క్లిక్ చేసి రీడ్ ఆన్లైన్ కావాలా ఆఫ్లైన్ కావాలా, మీరు ఆన్లైన్ కావాలంటే ఇక్కడ క్లిక్ చేసి ఇదిగోండి ప్రీమియర్ ఇష్యూ అని వస్తుంది, దాని మీద క్లిక్ చేస్తే మీరు ఇక్కడ రిజిస్టర్ చేసుకోవాలి. రిజిస్టర్ టుడేలోకి వెళ్ళి మీ పేరు, మీ మెయిల్ ఐడి, మీ ఫోన్ నెంబరు అండ్ మీ పాస్వర్డ్ ఏదో ఒకటి క్రియేట్ చేసుకొని లొకేషన్ డీటెయిల్స్ ఆప్షనల్, బట్ ఇస్తే బెటరు. ఇచ్చేసిన తర్వాత పేమెంట్ చేయాలన్నమాట. సంవత్సరానికి 365 రూపాయలు పేమెంట్ చేస్తే మీకు మ్యాగజైన్ అనేది వస్తుంది. 1 ఇయర్ ఇష్యూ. స్పీడ్ అయింది, నిన్న కొంచెం ఇబ్బంది అయింది. సో ఇక మీదట టెక్నికల్ ఇష్యూస్ కూడా ఉండవు. సర్వర్ కెపాసిటీ పెంచాము. సో ఇవైతే మాత్రం మనం ఫ్రీగా యాక్సెస్ చేసుకోవచ్చు. ఏ న్యూస్ ఆర్టికల్ అయినా సరే, ఏ న్యూస్ వెబ్సైట్ రెగ్యులర్ వెబ్సైట్ లాగానే చూసుకోవచ్చు. సో ఆన్లైన్ ఎడిషన్ కావాలి అనుకున్న వాళ్ళు, ఆన్లైన్ మ్యాగజైన్ కావాలి అనుకున్న వాళ్ళు మాత్రం రిజిస్టర్ చేసుకోండి. అండ్ మన ఛానల్కి ఎంతో కొంత హెల్ప్ఫుల్గా ఉంటుంది, మనం సస్టైన్ అవ్వడానికి కూడా హెల్ప్ఫుల్గా ఉంటుంది. మీరు మ్యాగజైన్స్ పెద్ద కష్టమేమి కాదు, 360 రూపాయలు. మన ఛానల్ చూస్తున్న వాళ్ళు మ్యాక్సిమం వెల్ సెటిల్డ్, ఎంతో కొంత ఫైనాన్షియల్గా పర్వాలేదని అనుకుంటున్నాను. ఎన్ఆర్ఐలు కానీ ఎంప్లాయీస్ కానీ వాళ్ళు. సో మ్యాగజైన్కి సంవత్సరానికి 365 పెద్ద పెయిన్ఫుల్ కాదని అనుకుంటున్నాను. సో అందుకే అది పెట్టాము. ఇంకా ఎవరైనా ఒకవేళ అది ఎక్కువ అనిపిస్తే తగ్గించడానికి కూడా సిద్ధమే, కాకపోతే అది రీజనబుల్గా ఉంటుంది అనేది పెట్టాం. కొంతమందికి ఆఫ్లైన్ కూడా పంపిస్తున్నాం, అడ్రస్లు కూడా డెలివరీ చేస్తున్నాము. సో ఇదిగోండి ఇది కూడా మీరు చూడొచ్చు. మళ్ళీ చెప్తున్నా, GUNDUSOODHI.com. కొంతమంది GUNDUSOODI.com కొడుతున్నారు, అది ఓపెన్ అవ్వట్లేదు అని చెప్తున్నారు. DHI మర్చిపోవద్దు. సో చాలామంది ఆన్లైన్ ఈ మ్యాగజైన్ అడిగారు కాబట్టి దాదాపుగా ఈ వెబ్సైట్కి దీనికి మొత్తం చేయడానికి 1,75,000 ఖర్చు అయింది. ఆ వెబ్సైట్ మెయింటెనెన్స్, ఆ వెబ్సైట్ క్రియేట్ చేయడానికి అండ్ టెక్నికల్ టీంకి మొత్తానికి. సో మనం కొంత పెడుతున్నాము. అండ్ మొబైల్ యాప్ కూడా రెడీ చేస్తున్నామండి. మొబైల్ షార్ట్ న్యూస్ యాప్, మనకి ఇప్పుడు వే2 న్యూస్, లోకల్ యాప్ ఇవన్నీ ఎలా ఉన్నాయో గుండు సూది మొబైల్ యాప్ కూడా రాబోతుంది. షార్ట్ న్యూస్ యాప్, దానిలో కూడా షార్ట్ అనాలిసిస్ ఉంటాయి అండ్ సర్వే రిపోర్ట్స్ ఉంటాయి, గ్రౌండ్ రిపోర్ట్స్ ఉంటాయి, అవన్నీ కూడా దానిలో ఉంటాయి మీకు ఎక్స్క్లూజివ్గా. సో ఆ మొబైల్ యాప్ కూడా మేబీ ఒక 1 మంత్లో రిలీజ్ చేస్తాము. దానికి కూడా బ్యాక్ అండ్ వర్క్స్ అయితే జరుగుతున్నాయి. అండ్ మీకు మన ఛానల్ కమ్యూనిటీలోకి వెళ్తే నిన్న మీకు కొన్ని లింక్స్ పోస్ట్ చేసాం. ఇదిగోండి మన వాట్సాప్ ఛానల్లో ఎవరైనా జాయిన్ అవ్వచ్చు. ఇది నా ఇన్స్టాగ్రామ్ ప్రొఫైలు. నా ఇన్స్టాగ్రామ్లో కూడా ఎవరైనా ఫాలో అవ్వాలంటే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, చూడండి. అలాగే మన వాట్సాప్ ఛానల్ కూడా ఉందండి, వాట్సాప్ ఛానల్లో కూడా జాయిన్ అవ్వచ్చు, అది కూడా డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. ఇక కడపలో 2 వర్గాలు, ఇద్దరు కూడా వైసీపీ వాళ్ళే. వాళ్ళకి ఆస్తి లావాదేవీలు జరిగాయి. ఒక ఆయన ఏం చేశాడంటే డబ్బులు ఉన్నాయి కాబట్టి కొంతమంది గంజాయి బ్యాచ్ని పురమాయించి అవతలని వేయించాడు. దాన్ని సాక్షి వాళ్ళు రాజకీయంగా వాడుకొని గంజాయి బ్యాచ్ పెట్టరేగిపోతుంది, పోలీసుల నిర్లక్ష్యం, కూటమి ప్రభుత్వం నిర్లక్ష్యం అని చెప్పి ఒక 2 రోజుల పాటు ఏడుపు కొట్టు వార్తలు రాశారు. ఆ తర్వాత దానిలో వాస్తవాలు ఏంటో బయటకు వచ్చాయి. వాళ్ళల్లో వాళ్ళకే ఆ పార్టీలో ఆ పార్టీ వాళ్ళే వేసుకున్నారు అంటే ఇలా అంటున్నాను ఏమనుకోవద్దు. అంటే ప్యూర్లీ ఆ పార్టీలో వాళ్ళే, ఆ పార్టీ కార్యకర్తను ఆ పార్టీ నాయకుడే చంపించాడు అనేది పోలీసుల విచారణలో వెల్లడైంది. దానికి కారణం ఏంటంటే ఆస్తి లావాదేవీలు, 100 కోట్లకు పైగా ఆస్తి లావాదేవీలు. దాన్ని ప్రభుత్వం మీదకి, పోలీసుల మీదకి తోసేయాలని సాక్షి వాళ్ళు ట్రై చేశారు. అది ఫెయిల్ అవడంతో అసలు ఆ వార్తలే రాయట్లేదు ఇప్పుడు సాక్షిలో. ఇదిగోండి జగన్ రెడ్డి కొనసనలలోనే పెద్ద దస్తగిరి,
తన సన్నిహితుడు నిత్యానంద రెడ్డికి అడ్డుగా ఉన్నాడనే ఘాతుకం. రాజకీయ లబ్ధి కోసం సొంత కార్యకర్తనే బలి తీసుకున్నారు. వివేక మొదలు ఈ వరకు తాడేపల్లి ప్యాలెస్లోనే పథక రచన. మంత్రి నిమ్మల రామానాయుడు ధ్వజం. వైకాపా అధినేత జగన్ రెడ్డి కొనసాగంలోనే ఆ పార్టీ నాయకుడు స్థిరాస్తి వ్యాపారి పెద్ద దస్తగిరి జరిగిందని జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు ఆరోపించారు. మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి మొదలు ఈ కేసు వరకు తాడేపల్లి ప్యాలెస్లోనే పథక రచన జరిగిందన్నారు. రాజకీయ లబ్ధి కోసం సొంత బాబాయినే కాదు పార్టీ కార్యకర్తలను కూడా ఆయన బలి తీసుకుంటున్నారని మండిపడ్డారు. జగన్కు అత్యంత సన్నిహితుడైన కడప మాజీ డిప్యూటీ మేయర్ నిత్యానంద రెడ్డికి ఈ కేసులో సంబంధం ఉండడం, అతనే ప్రధాన నిందితుడిగా ఉండడం, అతనే గంజాయి బ్యాచ్ను పురమాయించి పెద్ద దస్తగిరిని లేపించేయడం, దానివలన ఇప్పుడు వైసీపీ మెడకు చుట్టుకుందనమాట ఈ కేసు వెళ్ళి. అంటే వాళ్ళను వాళ్ళే చంపుకున్నారు. దాని మీద ప్రూఫ్స్ అన్నీ బయటకు వచ్చాయి. సో ఇది చాలా పెద్ద సంచలనం కేసు. సాక్షిలు అసలు నిన్నటి నుంచి వార్తలే రాయట్లేదు ఆ దస్తగిరి కేసు. ఇక ఇరాన్కి అమెరికాకి మధ్య చర్చలు హైడ్రామా కొనసాగుతోందండి. వ్యాన్స్ పాక్ బయలుదేరారన్న ట్రంప్, జేడీ వ్యాన్స్ ఏమో పాకిస్తాన్కు వెళ్ళారు. అంటే అమెరికా ప్రతినిధులేమో పాకిస్తాన్కు వెళ్ళారు అక్కడ చర్చలు రెండో విడత కొనసాగించడానికి. ఇరాన్ వాళ్ళేమో మేము వెళ్ళాం, మాకు చర్చలు అవసరం లేదు, మమ్మల్ని బెదిరిస్తున్నారు, మమ్మల్ని దిగ్బంధించారు, మాకు ఆ స్వేచ్ఛ ఇస్తే మేము వెళ్తామని చెప్పి ఇరాన్ చెప్తోంది. సో సంప్రదింపుల ప్రణాళికలు ఏవి లేవన్న ఇరాన్. హార్మూజ్ సమీపంలో టెహ్రాన్ నౌకపై అమెరికా బలగాల దాడి. సో ఈరోజు చర్చలు జరుగుతాయో లేదో తెలియక సందిగ్ధత అయితే నెలకొంది. ఏం జరుగుద్దో తెలియదు. ఇక రాష్ట్ర విభజన తర్వాత 20,801 కారుణ్య నియామకాల. ఒకే కుటుంబం నుంచి మూడో తరానికి చెందిన వారు ఉన్నారు. సుప్రీం తీర్పునకు అనుగుణంగా కారుణ్యంపై మార్గదర్శకాలు రూపొందించండి. రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం. నిరుద్యోగుల ఆశలను మొగ్గలోనే తుంచేస్తున్నారని వ్యాఖ్య. రాష్ట్ర విభజన 2014 జూన్ 2 జరిగాక వివిధ ప్రభుత్వ శాఖలు కార్పొరేషన్లో 20,801 కారుణ్య నియామకాలు జరగడంపై హైకోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. వీరిలో కొంతమందికి ఒకే కుటుంబం నుంచి మూడో తరానికి చెందిన వారు ఉన్నారని పేర్కొంది. కారుణ్య నియామకం విషయంలో మరణించిన ఉద్యోగి కుటుంబం ఆర్థికంగా బలంగా ఉందా లేదా అనే విషయాన్ని ప్రధానంగా చూడాలని సూచించింది. సో రాష్ట్ర విభజన తర్వాత 20,801 కారుణ్య నియామకాలు జరిగాయంటండి. నయన మనోహరం అప్పన్న నిజరూపం. తొలి దర్శనం చేసుకున్న అశోక్ గజపతిరాజు. ప్రభుత్వం తరపున పట్టు వస్త్రాలు సమర్పించిన అనిత. పోలవరం ఎత్తిపోతల్లో సివిల్ పనులకు అనుమతి. గ్రీన్ఫీల్డ్ జాతీయ రహదారి టోల్ చెల్లించాల్సిందే. సేవలను ప్రారంభించిన అధికారులు. ఉద్యోగుల స్థానికతపై కొత్త నిబంధనలు అమల్లోకి. ఇకపై 26 జిల్లాలు 6 జోన్లు 2 మల్టీ జోన్లు. గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసిన రాష్ట్ర ప్రభుత్వం. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల నియామకాలు బదిలీలకు సంబంధించి ఇప్పటివరకు అమల్లో ఉన్న జోన్ల విధానాన్ని పునర్వ్యవస్థీకరిస్తూ కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులని ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ ఎంప్లాయ్మెంట్ ఆర్డర్ 2005 రాష్ట్ర ప్రభుత్వం సోమవారం గెజిట్లో నోటిఫై చేసిందంటండి. సో మల్టీ జోన్ మొత్తం 6 జోన్లు చేసి అందులో 2 మల్టీ జోన్లు చేశారనమాట. ఉపాధి హామీ వేతన బకాయిలు 1,805 కోట్లు విడుదల. ఉపాధి హామీ పథకంలో శ్రామికులకు వేతన బకాయిలు కేంద్ర ప్రభుత్వం 1,805 కోట్లు విడుదల చేసింది. యాక్చువల్లీ మన రాష్ట్రంలో 1,042 కోట్లు పెండింగ్ ఉన్నాయి. సో మరి రాష్ట్రానికి కనీసం ఈ 1,805 కోట్లలో ఒక 500 కోట్లైనా ఇచ్చారో లేదో. ఇక తితిదేకు కోటి విరాళం. హైదరాబాద్కు చెందిన వైకేడి మల్లికార్జునరావు కుటుంబం తితిదేకు కోటి విరాళం ఇచ్చారు. తితిదే డాలర్లకు అక్షయ తృతీయ డిమాండ్. కేఎల్ యూనివర్సిటీ ప్రవేశ పరీక్ష ఫలితాలు విడుదల. జనాభా స్థిరీకరణ దిశగా సమగ్ర విధానం. మంత్రి సత్యకుమార్ యాదవ్. రాష్ట్రంలో ఏ ఒక్కరూ ఆకలితో బాధపడకూడదు. ఓకే. అన్న క్యాంటీన్లో భోజనం చేశారు. ఏపీ అభివృద్ధి పదంలో దూసుకుపోతుంది. సీఎంకు జనధన శుభాకాంక్షలు తెలిపిన ప్రధాని మోదీ. ఓకే. అభిమానుల సమక్షంలో మన చంద్రన్న 2 పుస్తకం విడుదల. టీడీ జనార్దన్. పాపం టీడీ జనార్దన్ గారు రాజకీయం అయిపోయి ఖాళీగా ఉన్నారు కదా, పుస్తకాలు రాసుకుంటున్నారు. ఎన్టీఆర్ గారి మీద, చంద్రబాబు గారి మీద పుస్తకాలు రాసుకుంటున్నారు. ఇక చర్చలపై హైడ్రామా. నేడు జరుగుతాయో లేదో తెలియని సందిగ్ధత. రేపటితో ముగియనున్న కాల్పుల విరమణ గడువు పొడిగించే అవకాశాలు లేవన్న ట్రంప్. ఒప్పందం కుదరకుంటే బాంబుల వర్షమేనని హెచ్చరిక. సో వీళ్ళేమో మీరు మమ్మల్ని దిగ్బంధించారు, బెదిరిస్తున్నారు, చర్చలకు రమ్మంటున్నారు, మేము రాము, మాకు అవసరం లేదు అని ఇరాన్ అంటుంది. సో మీరు చర్చలకు రాకపోతే బాంబులు వర్షం వేసేస్తాము, లేపేస్తామని చెప్పి ట్రంప్ బెదిరిస్తున్నారు. అట్లా చర్చలు హైడ్రామా సందిగ్ధత నెలకొంది. 1వ నెంబర్ కుర్రాళ్ళు ఈ జై
రేపల్లె సబ్ జైలు సూపరింటెండెంట్ సస్పెన్షన్. ఖైదీని ఆసుపత్రికి తరలించేందుకు లంచం. వారిని ఖైదీని జైల్లో శిక్షగా అమలు ఉన్న ఖైదీని ఆసుపత్రికి తరలించడానికి 60,000 లంచం అడిగాడా? ఇంత కక్కుర్తి తింటారు. అంత కక్కుర్తి పడాలంటే అన్నీ వదిలేయాలి. ఆత్మాభిమానం తీసుకెళ్ళి ఆ ఖైదీ తల దగ్గర తాకట్టు పెట్టాలి. జైలు సూపరింటెండెంట్గా ఉంటూ తన ఆత్మాభిమానాన్ని, తన తలను తీసుకెళ్ళి ఖైదీ కాళ్ళు దగ్గర తాకట్టు పెట్టి 60,000 లంచం తీసుకున్నాడంట. అది కాస్త ప్రూవ్ అయ్యి ఇది. ఇక వైకాపా కీలక నేత భార్య కుమారుడి పేరిట భూములు. పెద్ద దస్తగిరి నివాసంలో స్వాధీనం చేసుకున్న ఆస్తిపత్రాలతో వెలుగులోకి. కొనసాగుతున్న ఆస్తిపత్రాల విశ్లేషణ. అవి పూర్తయితే పెద్ద తలల ప్రమేయం వెలుగులోకి. మొత్తానికి సొంత పార్టీ కార్యకర్త కేసులో ఆ పార్టీలో పెద్ద పెద్ద నాయకులు, కీలక నాయకులు ఇన్వాల్వ్ అవ్వడం, వాళ్ళ ఆస్తిపత్రాలు, బినామీ వ్యవహారాలు బయటకు వస్తుండటంతో వైసీపీ వాళ్ళు ఏం వెలగబెట్టారు 5 ఏళ్ల అధికారంలో ఉన్నప్పుడు, కడపలో ఏం చేశారు, ఒక కార్యకర్త, ఒక సాధారణ కార్యకర్త 100 కోట్ల ఆస్తిపత్రాలు ఎలా సంపాదించాడు, అతన్ని బినామీగా ఎవరెవరు నడిపించారు అనేవి మొత్తం బయటకు వస్తున్నాయన్నమాట. కడప రిమ్స్ ఆసుపత్రి ప్రాంగణంలో ఇటీవల గురైన వైకాపా నాయకుడు స్థిరాస్తి వ్యాపారి పెద్ద దస్తగిరి వివిధ సెటిల్మెంట్లు, వివాదాల ద్వారా కొల్లగొట్టిన అత్యంత విలువైన భూముల్ని ఆ పార్టీకి చెందిన ఓ కీలక నాయకుడు, మాజీ ప్రజాప్రతినిధి భార్య కుమారుడి పేరిట రాసినట్టు పోలీసు రెవెన్యూ బృందాలు గుర్తించాయి. వీటిలో ఎక్కువ శాతం భూములు కమలాపురం నియోజకవర్గంలోని సీకేదెన్నె మండల పరిధిలో ఉన్నట్టు తేల్చాయి. పెద్ద దస్తగిరి నివాసంలో ఇటీవల చేపట్టిన సోదాల్లో స్వాధీనం చేసుకున్న 100 కోట్ల విలువైన ఆస్తులకు సంబంధించి ఒరిజినల్ సేల్ లీడ్లు, క్రయ విక్రయ ఒప్పంద పత్రాలను రెవెన్యూ అధికారులతో కలిసి పోలీసులు 2 రోజులుగా విశ్లేషిస్తుంటే వైకాపా కీలక నాయకుడు భార్య కుమారుడి పేరిట గుర్తించారు. ఎవరు తెలుసా? కీలక నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారికి బంధువే, 2 సార్లు ఎమ్మెల్యేగా కూడా చేశాడు. తమ్ముడు, పెద్ద ఆయనకు బామ్మర్ది, మహానేతకు బామ్మర్ది అవుతారు. సో ఆయన ఉన్నట్టు, ఆయన ఇన్వాల్వ్ అయి ఉన్నట్టు చెప్తున్నారు. ఇక 20 నిమిషాల్లో 1320 కిలోల బియ్యం వండేయచ్చు. తిరుమలలో ఏర్పాటు కానున్న కొత్త స్టీమ్ పాత్రలు. గాలిలోనే 4 గంటల చక్కర్లు. భయానంతో ప్రయాణికుల గొగ్గోలు. వారసత్వ స్మారక అడ్డాలను దత్తత తీసుకోవచ్చు. వెంకటరామరెడ్డి డిస్మిస్. చాలా దారుణం అండి. పొలాల్లోకి లాక్కెళ్ళి చిన్నారిని పీక్కుతున్న వీధి కుక్కలు. ఎంత దారుణమో చూడండి. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం కాట్నపల్లి గ్రామంలోనంట బయట ఆడుకుంటున్న చిన్నారిని వీధి కుక్కలు వచ్చి పొలంలోకి లాక్కెళ్ళిపోయంట మెడ పట్టుకొని. అమలా గారికి ఈ వార్త చదివించాలి. అమలా గారికి, రేణుదేశాయ్ గారికి ఈ వార్త చదివించాలి. పాపం వాళ్ళు ఖాళీగా ఉండి వీధి కుక్కల రక్షణ, మూగజీవాల రక్షణ మీద పడ్డారు కదా. ఇటువంటి వార్తలకు వాళ్ళు ఏం స్పందిస్తారో చూడాలి. వీధి కుక్కలు ఎక్కువైపోయినాయి ఈ మధ్య. సరే, ఇక సాక్షిలో చూసుకుంటే మింగేస్తున్న మా రీచులు, ఇసుకాసులు. ప్రకృతి వనరులను చెరబట్టి కొల్లగొడుతున్న పచ్చముఠాలు. వాగులు, వంకలు, చెరువులు, నదులను ఆక్రమించి దోపిడీ. ఉత్తరాంధ్ర నుంచి సీమ దాకా యంత్రాలతో యథేచ్ఛగా అక్రమంగా ఇసుక తవ్వకాలు. డీసిల్టేషన్ ముసుగులో జేసీబీల ద్వారా తవ్వి తరలింపు. ఎన్జీటీ ఆదేశాలు. ఇసుకలో తొక్కి నదుల్లోకి నేరుగా రోడ్ల నిర్మాణం. విచ్చలవిడిగా తవ్వకాలతో నీరు అందక పొలాలు బీడు భూములుగా మారిపోతున్నాయంటూ రైతుల ఆందోళన. ఇసుక దందాలో గ్రామ స్థాయి నుంచి ముఖ్య నేత దాకా వాటాల వసూళ్లు అని జరుగుతున్న మాట అయితే వాస్తవమే. రాష్ట్ర వ్యాప్తంగా ఇసుక దందాలు జరుగుతున్నాయి. దాదాపుగా ఒక 70 నుంచి 80 నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు లబ్ధి పొందుతున్నారు ఇసుక ద్వారా. కొంతమంది రోజుకి ₹1,00,000, కొంతమంది రోజుకి 5 లక్షలు. అక్కడ ఉన్న స్థాయిని బట్టి లబ్ధి పొందుతున్నారన్నమాట. ఇసుక, పేకాట, మద్యం, రేషన్ ఇవన్నీ రెగ్యులర్ ఆదాయ వనరులు ఎమ్మెల్యేలకి. ఇసుక, పేకాట, మద్యం, రేషన్ బియ్యం. ఇక ఉద్యోగులపై రెడ్ బుక్ టెర్రర్ అంట. ఎందుకు ఈయన రెడ్ బుక్ టెర్రర్ అని రాశారు? ప్రభుత్వ ఉద్యోగిగా ఉంటూ ఒక పార్టీకి ఎందుకు సేవ చేయాలి? అందుకని సస్పెండ్ చేశారు, డిస్మిస్ చేశారు. దానికి రెడ్ బుక్ టెర్రర్ అంటే ఎలా మాస్టారు? తప్పు చేస్తారు, మళ్ళీ ఏమనంటే రెడ్ బుక్ అంటారు. పల్నాడులో యథేచ్ఛగా అక్రమమైన జిల్లా కలెక్టర్కు టీడీపీ నేత కోడెల శివరాం ఫిర్యాదు. కూలీల సంగతి పట్టించుకోండి. ఉపాధి కూలీల 1027 కోట్ల బకాయిల కోసం పోరుబాట. గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనర్ ఆఫీస్ ముందు కార్మిక సంఘాల ధర్నా. మే 1న పని ప్రదేశాల్లో నిరసన కార్యక్రమానికి నిర్ణయం. ఇక ఉద్యోగ నియామకాలు, బదిలీలకు లోకల్ కేడర్లకు గెజెట్ జారీ. ఇందాక చెప్పుకున్నాం కదా. అదే మొత్తానికి దస్తగిరి కేసు గురించి అసలు ప్రస్తావనే లేదు సాక్షిలో, తెలుసా? ఇదే సాక్షిలో ఏప్రిల్ 7నో 8నో ఒక వార్త రాశారు. ఇదిగోండి, కడప లిమ్స్లో దారుణ
అలంఖాన్పల్లికి చెందిన ఓ యువకుడు గంజాయి బ్యాచ్ బెదిరింపులో నిలదీసిన బాధితుడి తండ్రి పెద్ద దస్తగిరి ఆ మరుసటి రోజు ఏకంగా బాధిత ఇంట్లో దూరిదాడి 3 గాయాలు. పోలీసులకు సమాచారం ఇచ్చినా పట్టించుకొని పోయిన. ఇదిగోండి, జరిగిన రోజు రాశారు, ఆ ఘటన జరిగిన రోజు వార్త రాశారు. ఇప్పుడు దానిలో పోలీసులు ఇన్వెస్టిగేట్ చేసి డెప్త్గా వెళ్తే ఇది 100 కోట్ల ఆస్తుల లావాదేవీలు, సొంత పార్టీకి సంబంధించిన వ్యవహారం అండ్ కొంతమంది పెద్ద తలకాయలు ఇన్వాల్వ్ అవ్వడంతో అసలు ఈ సాక్షిలో ఆ కేసు గురించి వార్తలే రాయట్లేదు తెలుసా. నిన్న ఈరోజు రేపు రాస్తారు. ఇంకా ఈ ఆంధ్రజ్యోతి, ఈనాడు వాళ్ళు రాస్తున్నారు కాబట్టి వీళ్ళు రేపేం రాస్తారు, రెడ్ బుక్, పోలీసులతో వేధిస్తున్నారు, పెద్ద వాళ్ళని కావాలని లాగుతున్నారు, సో అదంతా కూడా ఫేకు, అదంతా అబద్ధం అని చెప్పి రేపు ఏడుపు కొట్టు వార్తలు రాయడానికి రేపు వస్తారు. మరి ఈనాడు, ఆంధ్రజ్యోతిలో వరుస పెట్టి రాస్తున్నారుగా. మంత్రి నిమ్మల గారు వచ్చారుగా మీడియా ముందుకు. సో నిజాలు బయట పెడుతున్నారు కదా, పోలీసుల ఇన్వెస్టిగేషన్లో నిజాలు బయటకు వస్తున్నాయి కదా, లావాదేవీలు, బినామీ పత్రాలు బయటకు వస్తున్నాయిగా. సో రేపు ఏదో ఒకటి కవర్ చేయాలి కదా, ఒక లాజికల్గానో ఏదో ఒకటి అడ్డదిడ్డంగానో ఏడుపు కొట్టుగానో కవర్ చేయాలి కాబట్టి రేపు రాస్తారు సాక్షిలో. ఇక ఉద్యోగులపై రెడ్ బుక్ టెర్రర్, తర్వాత పుట్టినరోజు సంబరాలే కాదు కూలీల సంగతి పట్టించుకోండి. సిరి చందన స్వామి నమో నమామి. అపురూపం అప్పన్న నిజరూపం. ఎట్టకేలకు పోలవరం ఎత్తిపోతల పనులు కొనసాగించడానికి అనుమతిస్తూ సర్కారు ఉత్తర్వులు. వ్యవసాయ విద్యుత్కు ప్రత్యేక పంపిణీ సంస్థ ఏపీ రూరల్ అగ్రికల్చర్ పవర్ లిమిటెడ్ ఏర్పాటుకు లైన్ క్లియర్ అనుమతినిస్తూ ఉత్తర్వులు జారీ చేసిన ఇంధన శాఖ. సో వ్యవసాయ విద్యుత్ కోసం సెపరేట్గా ఒక డిస్కమ్ ఏర్పాటు చేస్తున్నారండి. సో దాన్ని ఇక్కడ ఇచ్చారు, సాగు కోసం స్పెషల్ డిస్కమ్ అని ఆంధ్రజ్యోతిలో స్పెషల్గా పెద్ద వార్త ఇచ్చారు. ఇక మీరు ఓడించింది ఢిల్లీని కాదు దక్షిణాదిని, మీ వల్ల భవిష్యత్తులో తీవ్రంగా నష్టపోతుంది. స్టాలిన్కు చంద్రబాబు కౌంటర్. మహిళలకు కాంగ్రెస్ డిఎంకే ద్రోహం. ఒకప్పుడు తమిళనాడు ఆర్థికంగా బలోపేతం, ఇప్పటి పరిస్థితి ఏంటో ఆలోచించాలి. డబుల్ ఇంజిన్ ప్రభుత్వంతోనే అభివృద్ధి. తమిళనాడులో ఎన్డీఏ అభ్యర్థులకు చంద్రబాబు ప్రచారం. జయకేతనం. వెంకటరామరెడ్డిపై వేటు. నెక్స్ట్ పేజీకి వెళ్దాం. కారుణ్య దుర్వినియోగం. చంద్రబాబు ఎస్ఎన్జి కమాండోకు వడదెబ్బ. బెజవాడలో ఠారెత్తిన ఎండ, కింద పడిపోయిన కమాండో, పట్టుకున్న సీఎం, కలెక్టర్ లక్ష్మీశ. చుట్టూ కొండలతో బెజవాడకు సెగ. సో విజయవాడ, సో ఎస్ఎన్జి కమాండో అక్కడ ఉంటూ కలుదిరి కింద పడిపోయారంట, వెంటనే వాళ్ళు పట్టుకున్నారంట. ఏపీ తెలంగాణకు ప్రత్యేక డీలిమిటేషన్ ఇవ్వాలిగా, మరి స్పెషల్ డీలిమిటేషన్. ఎక్కడ రాశారు ఏపీ తెలంగాణ ప్రత్యేక డీలిమిటేషన్ అని? మొదటి పేజీ కంటిన్యూషన్ అంటే మొదటి పేజీలో ఏమైనా రాశారా? లేదు. ఇవన్నీ యాడ్లే వచ్చాయి. సో ఆంధ్రప్రదేశ్ తెలంగాణ విభజన చట్టం ప్రకారం మనకి సెపరేట్గా పునర్విభజన చేయాలనే ప్రపోజల్ ఉంది కాబట్టి ఆ రకంగా చేస్తారేమో చూడాలి. ఇంకా రిలయన్స్ బయో ఎనర్జీ కాంప్లెక్స్లో పేలుడు. సో రాజస్థాన్లో కాదు ట్యాంకులో మంటలు, దట్టమైన పొగ, కార్మికులు లేకపోవడంతో తప్పిన పెను ప్రమాదం. తూర్పుగోదావరి జిల్లా పంగిడిలో ఘటన. నిర్మాణంలో ఉన్న రిలయన్స్ బయో ఎనర్జీ కాంప్లెక్స్లో సిబీజీ ప్లాంట్లో భారీ పేలుడు సంభవించిందంటండి. తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరు మండలం పంగిడిలో నిర్మిస్తున్న ఈ ప్లాంట్ను మే నెలాఖరున పూర్తి చేయాలనే లక్ష్యంతో పనులు వేగంగా చేపట్టారు. ఈ నేపథ్యంలో నిన్న పేలుడు జరిగిందంట. కారుణ్యం దుర్వినియోగం. ఇక్కడ ఒకటి వచ్చిందా ఫస్ట్ పేజీ. డైరెక్ట్ రిక్రూట్మెంట్ కంటే ఎక్కువ నియామకాల 3 నెలల్లో కొత్త మార్గదర్శకాలు రూపొందించాలి. సో ఇక్కడ ఇచ్చారు. అండ్ ఏపీ తెలంగాణకు ప్రత్యేక డీలిమిటేషన్. రాష్ట్ర పునర్విభజన చట్టం ప్రకారం సీట్ల పెంపు, కేంద్ర ఎన్నికల కమిషన్ పరిశీలన, మహిళా కోటా, డీలిమిటేషన్ బిల్లులు మళ్ళీ పార్లమెంటు ముందుకు రాకపోతేనే అది కూడా జనగణన పూర్తయ్యాకే ఛాన్స్. జనగణన పూర్తయ్యాకంటే ఈ ఎన్నికలకు 2029 ఎన్నికల నాటికి అవ్వవు. ఏపీ తెలంగాణ రాష్ట్ర విభజన చట్టం ప్రకారం మన 2 తెలుగు రాష్ట్రాల్లో అసెంబ్లీ సీట్లు పెంచాల్సి ఉంది, కానీ పెంచలేదు. సో అందుకని ఎన్నికల కమిషన్ ఆలోచిస్తుందంట పెంచాలని. లెవలింగ్పై చర్యలేవి. 400 కోట్ల దుర్వినియోగమైనట్టు నిర్ధారణ. నాడు జగనన్న కాలనీలో చదును పనుల్లో వైసీపీ శ్రేణుల నొక్కుడు. రికవరీకి గ్రామీణాభివృద్ధి శాఖ ఆదేశం. అక్రమార్కులకు తహసీల్దార్లు, హౌసింగ్ అధికారులు ఒత్తాసు. ఆర్ఆర్ యాక్ట్ అమలు చేయని కలెక్టర్లు. రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ హయాంలో
పేదలకు పట్టాలు ఇవ్వడానికి భూములు తీసుకొని భూములు కొనడమే ఎక్కువ రేటు 10 లక్షలు ఉన్న భూమిని 20 లక్షలకి 25 లక్షలకి కొని అలా కొంత నొక్కారు. అండ్ వాటిని చదును చేసే పేరుతో ఎకరానికి 2 లక్షలు ఖర్చు అయితే 5 లక్షలు 10 లక్షలు డ్రా చేసి అలా నొక్కారు. సో అందులో చాలా వరకు 100 కోట్ల దుర్వినియోగమైనట్టు ఆధారాలు లభించిన చర్యలు తీసుకోవట్లేదు అని రాశారండి. గత ప్రభుత్వంలో చేపట్టిన జగనన్న కాలనీల చదును పనుల్లో అక్రమార్కులపై చర్యలు తీసుకోవడంలో అధికారులు మీనమేషాలు లెక్కిస్తున్నారు. 400 కోట్లకు పైగా అక్రమ సొమ్మును వైసీపీ కార్యకర్తల నుంచి వసూలు చేయడంలో వెనకడుగు వేస్తున్నారు. ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 4500 లెవలింగ్ పనులకు సంబంధించి గ్రామీణాభివృద్ధి శాఖ తనిఖీలు చేసింది. అక్రమాలు జరిగినట్టు నిర్ధారించి రికవరీలకు రెవెన్యూ శాఖకు పంపిన ఆర్ఆర్ యాక్ట్ అమలు చేసే విషయాన్ని పట్టించుకోవడం లేదు. ఎందుకంటే ఇందులో చాలామంది అధికారులు కూడా తిన్నారన్నమాట. ఇక చర్చలపై సస్పెన్స్. పాక్కు వెళ్ళని ఇరాన్ బృందం, వాన్స్ బృందం ఇస్లామాబాద్కు వెళ్ళింది. ట్రంప్ ఒప్పందానికి రాకుంటే బాంబుల వర్షం తప్పదని హెచ్చరిక. ఇక కశ్మీర్లో ఘోర బస్సు ప్రమాదం, 21 మంది, మరో 51 మందికి గాయాలంట. ఇక పశుపోషకులకు కిసాన్ క్రెడిట్ కార్డులు 7% వడ్డీతో 3 లక్షల వరకు రుణం, ఏడాదిలో చెల్లిస్తేనే 3% రాయితీ. ఇక రిలయన్స్ బయో ఎనర్జీ కాంప్లెక్స్లో పేలుడు, ఓ ట్యాంకులో మంటలు, దట్టమైన పొగ. తూర్పుగోదావరి జిల్లాలో ఘటన. పెద్ద దస్తగిరి కేసు తాడేపల్లి స్క్రిప్టే. వైసీపీ నేత పొటను పెట్టుకున్నారు. వివేక నుంచి తాజా వరకు అంతా ఒకే ప్లాను. రాజకీయ ప్రయోజనాల కోసం సొంత శ్రేణులనే బలి చేస్తున్న జగన్ అని నిమ్మల రామానాయుడు గారు మాట్లాడిన అంశాలు కూడా గట్టిగా ప్రస్తావించి రాశారనమాట. ఇక భయపెట్టిన విమానం, అమ్మో ఫ్లై 91 మొన్న నేను ఎక్కని ఇదే, మొన్న హైదరాబాద్ వెళ్ళినప్పుడు ఇదే విలపిస్తున్న ప్రయాణికురాలు. హైదరాబాద్ హుబ్బళ్ళి ఫ్లై 91 ప్రయాణికులకు భయానక అనుభవం. వాతావరణం అనుకూలించక గాలిలో 4 గంటల చక్కర్లు, ప్రయాణికుల హాహాకారాలు, ప్రార్థనలు, చివరకు బెంగుళూరుకు మళ్లింపు. అమ్మో. ఫ్లై 91 2024లో మార్చిలో వచ్చింది. కొత్త ఎయిర్లైన్స్ అనమాట. సో చిన్న చిన్న టైర్ 2 టైర్ 3 సిటీలకు తిప్పుతున్నారు ఎక్కువగా. టైర్ 2 టైర్ 3 సిటీల్లో ఉన్న ఎయిర్పోర్ట్లకు ఎక్కువగా తిప్పుతున్నారు. సో అది జరిగిందంట. ఇంకో చిన్న రిక్వెస్ట్, రేపు యాజ్ యూజువల్ ఇన్ టైంకే న్యూస్ అనాలిసిస్ వీడియో వస్తుంది. కానీ ఎల్లుండి అంటే 23వ తేదీ, 24వ తేదీ, 25వ తేదీ మాత్రం లేట్ అవ్వచ్చు, లేదా 24, 25 రాకపోవచ్చు కూడా, చెప్పలేను. ఎందుకంటే నేను 23వ తేదీ చెప్పాను కదా, కేదార్నాథ్ అండ్ బద్రీనాథ్ దర్శనాలకు వెళ్తున్నా. అంటే యమునోత్రి, గంగోత్రి అక్కడికి వెళ్తున్నాను. ఉత్తరాఖండ్ తీవ్రమైన చలి ఉంటుంది, -డిగ్రీల్లో ఉంటుంది అక్కడ వాతావరణం. సో అక్కడ ఒక 3 రోజుల పాటు అక్కడ ఉంటాను. కాబట్టి వీడియోస్ చేయాల్సి రావచ్చు, చేయొచ్చు, చేయలేకపోవచ్చు, ఏదైనా జరగవచ్చు. అక్కడ పరిస్థితిని చూసి వీలుంటే మాత్రం చేస్తానండి, మ్యాక్సిమం ట్రై చేస్తాను. సో అది జీవితంలో ఒకే అరుదుగా వచ్చే అవకాశం. అండ్ జీవితంలో చాలా తక్కువగా వెళ్తాం కదా అటువంటి చోటికి, ఎందుకో నాకు వెళ్ళాలనిపించింది. రేపు ప్రయాణం అనమాట. రేపు పొద్దున్న ఇక్కడ నుంచి బెంగళూరు వెళ్ళి, బెంగళూరు నుంచి డెహ్రాడూన్ ఫ్లైట్కి వెళ్ళి, డెహ్రాడూన్ నుంచి అక్కడికి బై రోడ్డు వెళ్తున్నాము. ఫ్యామిలీతో వెళ్తున్నాను. సో 3 రోజుల్లోనే మళ్ళీ తిరిగి వచ్చేస్తాను. ఎవరు ఏమీ అనుకోవద్దు ఒకవేళ న్యూస్ అనాలిసిస్ పోస్ట్ చేయకపోయినా. థ్యాంక్ యూ వెరీ మచ్.